హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నెత్తళ్ళ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోలు ఆదివారం బుధవారం ఉదయం 7 గంటలకి వస్తాయండి. తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెత్తళ్ళ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాము, వచ్చేసేయండి. ఎలాగంటే ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయల్లోని పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి. వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని వీటన్నిటిని మసాలా అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. మనకి చూసారు కదా, 10 నిమిషాలు అయిపోయింది. వాటర్ అనేది కూడా మనకి బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందామండి. నేను వేసినవి కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళన్నీ వేసేసుకుందామండి. వేసేసుకుని ఫస్ట్ ఒకసారి కలుపుకుందామండి. తర్వాత మనం గరిటె అనేది పెట్టకూడదన్నమాట. ముక్కలు అనేవి చేపలు అనేవి ఇరిగిపోతాయండి. ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకుంటే గట్టిగానే ఉంటాయి కాబట్టి ఇలా కలిపేసుకుందాము. తర్వాత గరిటె అనేది పెట్టకూడదన్నమాట. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతుండగా ఒకసారి ఇలా తీసుకుని కదపాలంటే అండి ఇలా గరిటె అనేది పెట్టకూడదనమాట. ఒక 10 మినిట్స్ మనకి అలాగ సిమ్లో ఉడికితే మనకి నెత్తళ్ళ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ రమ్య మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.